ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరిత అక్కల గారు. మ్యామ్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, డిప్రెషన్, ఈ డిప్రెషన్ నుంచి బయటపడడం ఎలా అంటారు? మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళే దారి తెలుస్తుంది కానీ బయటకు వచ్చే మార్గం కనిపించదు ఎవరికి. ఏ విధంగా అంటే వాళ్ళు సంథింగ్ ఫెయిల్యూర్స్ అవనండి, సంథింగ్ ఏదైనా ఇష్యూస్ అవనండి, సంథింగ్ వాళ్ళ ఫెయిల్ అయ్యారన్న ఒక చిన్న మాటతో డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. లైఫ్ లో అవనండి, లవ్ లో అవనండి, వాళ్ళ కెరీర్ లో అవనండి. కానీ డిప్రెషన్ నుంచి బయటికి రావడం చాలా కష్టమైన పని. డిప్రెషన్ నుంచి సెల్ఫ్ గా తనకు తానుగా బయటకు రావడం ఎలా అంటారు? ఒక మంత్రం ఉంది, చెప్తాను. ఓకే, రిపీట్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ కెన్. ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే అన్నిసార్లు రిపీట్ చేయండి. ఐ ఆమ్ ఫైన్, జస్ట్ సే ఇట్. డిప్రెషన్లో ఉన్నప్పుడు యువర్ మైండ్ ఇస్ సేయింగ్ ఏమంటుంది? ఐఎమ్ నాట్ ఓకే, దిస్ పీపుల్ ఆర్ నాట్ ఓకే, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఓకే, ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు ఇక్కడ నేను సర్వైవ్ అవ్వలేను, అదే కదా చెప్తోంది రిపీటెడ్గా. దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పాలి. అండ్ ఇది హైయెస్ట్ మంత్ర, నేను చెప్పలేదు, క్లినికల్ సైకాలజిస్ట్ చెప్పారు. సే రిపీటెడ్లీ, ఐ ఆమ్ ఫైన్, ఐ ఆమ్ ఫైన్, ఐ ఆమ్ ఫైన్. అది ఎన్నిసార్లు యూఆర్ నాట్ ఫైన్, యూఆర్ నాట్ ఫైన్ అని అంటది. బికాజ్ బ్రెయిన్ ఏం జరుగుతుంది, బ్రెయిన్ దేనికి సర్వైవల్ చాలాసార్లు చెప్తాను, ఇట్స్ మేడ్ ఫర్ సర్వైవల్. డైలీ త్రూ అవుట్ దట్ థాట్స్లో 80% థాట్స్ మనం నెగటివే ఉంటాయి. నెగిటివే ఉంటాయి సంజయ్. డోంట్ ట్రై టు మేక్ ఫోర్స్ పాజిటివ్గా మనం ఏం చేయొద్దు. అది దాని నైజం ఉన్నప్పుడు, బ్రెయిన్ నైజమే అది అంటే లెట్స్ యాక్సెప్ట్ దట్. 20% మనం పాజిటివ్ క్రియేట్ చేస్తున్నాం. నవ్ లెట్స్ నాట్ మేక్ ఇట్ 20-80. నేను 20% నెగిటివ్ చేయాలా, 80% నేను పాజిటివ్ థింకర్ని అయిపోవాలని ఎవరు ట్రై చేయొద్దు. నో హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ డూ దాట్. మరి 80% నెగిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో సైడ్ స్టడీ చూస్తే 95% ఆఫ్ ద థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్ పాస్ట్. గడిచిపోయిన కాలం గురించే బ్రెయిన్ ఆలోచిస్తుంది. అంటే బ్రెయిన్ ఏమో మేడ్ ఫర్ సర్వైవల్. కెన్ యూ కోరిలేట్? అదేమో సర్వైవల్ కోసం బతికి ఉంది కాబట్టి, అది చెయ్యాలి కాబట్టి నెగటివ్ని ఆలోచిస్తుంది. అంటే నీ గడిచిపోయిన కాలంలో నువ్వు ఎక్కడైతే ఎదురుదెబ్బలు తిన్నావో, నిన్ను ఎవరైతే ఇన్సల్ట్ చేశారో, నువ్వు ఎక్కడైతే కోల్పోయావో అవే మళ్ళీ 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 రిపీట్ చేసుకోవటమే నీ బ్రెయిన్ తయారైంది. సో ఇప్పుడు దీనిలో నుంచి లెట్స్ నాట్ మేక్ టూ మచ్ బిగ్ అబౌట్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే పెద్ద స్టేట్ ఆఫ్ మైండ్ ఏం కాదు. ప్రతి ఒక్కరూ ఈ స్టేజ్ క్రాస్ అవ్వాల్సిందే. అండ్ అందరి బ్రెయిన్లోనూ కోపింగ్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. కోపింగ్ మెకానిజం అంటే ఆ డిప్రెస్డ్ మోడ్లో నుంచి బయటికి వచ్చే విధానం ప్రతి బ్రెయిన్ కూడా నేర్చుకుని ఆ స్ట్రాటజీ నుంచి బయటకు వస్తుంది. అది పెద్ద, ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీలా. ఓకే, అది పెద్ద హారిబుల్ థింగ్. యు నో ఐఎమ్ ఫీలింగ్ సో డిప్రెస్డ్ అంటారు. డోంట్ సీ దాట్. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ వర్డ్. అంటే అదొక కండిషన్ మాత్రమే. దానివల్ల మనం అవతల వాళ్ళకి ఏం తెలియచేయాలి అంటే ఐ నీడ్ హెల్ప్. వెరీ ఇంపార్టెంట్. డిప్రెస్డ్గా అనిపిస్తుంది మీకు అని అంటే ఒకరి హెల్ప్ తీసుకోండి. ఎప్పుడు ఈ ఐఆమ్ ఫైన్, ఐఆమ్ ఫైన్, ఐఆమ్ ఫైన్ అన్నది పనికి రాకపోతే 90% ఈ ఐఆమ్ ఫైన్, ఐఆమ్ ఫైన్, ఐఆమ్ ఫైన్ అంటేనే పనికి, మనం ఆ స్టేట్ నుంచి బయటకు వచ్చేస్తాం సంజయ్. డోంట్ ట్రై టు లైక్ దబానా నై ఉస్కో కైసే బి కర్కే అంటే దాన్ని ఏదో ఒకటి చేసి 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 నేను ఈరోజు స్మైల్ చేపిస్తా. డోంట్ ట్రై టు డూ దాట్. అండ్ డిప్రెషన్ ఈజ్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డీల్ విత్. వీ ఆల్ కెన్ వి డీల్ విత్ ఇట్. నా లైఫ్లో 4 times డిప్రెషన్ దాటుకుంటూ వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత 5th time అవుతున్నప్పుడు తెలిసింది దట్ ఐ హావ్ సర్వైవ్డ్ 4 times వితౌట్ ఎనీ మెడిసిన్. ఐ క్రాస్డ్ త్రూ. ఎలా చెప్పనా, ఎవ్రీ టైం నేను మళ్ళీ నేను రాసుకున్నాక రిపోర్ట్స్ నాకు అదే అర్థమైంది అనాలిసిస్ చేస్తే. ఎవ్రీ టైమ్ ఐ వాస్ డిప్రెస్డ్, ఐ హావ్ చూజన్ సమ్ యోగా, సమ్ ఎరోబిక్స్, సమ్ వర్కౌట్స్, సమ్ ఎరోబిక్స్. నేను కైండ్ ఆఫ్ మళ్ళీ జాయిన్ అయిపోయాను. జిమ్లో జాయిన్ అవటము, ఎరోబిక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వటము, యోగా జాయిన్ అవ్వటం. ద మూమెంట్ వీ జాయిన్ దేర్, నాకు తెలియని కూడా తెలియలేదు సంజయ్ దట్ ఇట్ వాజ్ ద రైట్ మెథడ్. ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ చేస్తామో యూ విల్ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద సెల్ఫ్. సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే ఇట్ వాజ్ లైక్ హెల్ ఫర్ మీ. నాకు రాలేదు సంజయ్. మై థైస్ వర్ సో హర్టింగ్. నేను 5 minutes కూడా సైక్లింగ్ చేయలేకపోయాను. సో నా బాడీ ఏం చేస్తుంది, నెక్స్ట్ డే రిజెక్ట్ చేస్తుంది కదా దట్ ఐడియా. బట్ అగైన్ ఐ ఫోర్స్ ఇట్ స్లోలీ, బుజ్జగించో ఫోర్స్ చేసో కంపల్సరీ అని నెక్స్ట్ డే మళ్ళీ కూర్చుంటాం కదా సైక్లింగ్కి. యూ విల్ లైక్ దిస్ పర్సన్. రెసిస్టెన్స్ని బీట్ చేస్తున్న పర్సన్ మనకు నచ్చుతూ ఉంటాం. దిస్ ఈస్ హౌ యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ హౌ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. డిప్రెషన్ అంటే ఏంటి?
నాకు కంట్రోల్ లేదు అనుకోవడమే కదా. అవును. నాకు దేనిపైన కంట్రోల్ లేదు, నా లవర్ పైన కంట్రోల్ లేదు, మా నాన్న పైన కంట్రోల్ లేదు, మా పేరెంట్స్ పైన లేదు, మా కిడ్స్ పైన లేదు, మా హస్బెండ్ పైన లేదు, లేదా నా వైఫ్ పైన లేదు, Career నా పైన బాస్ లేదు. పైన లేదు, కెరియర్ పైన లేదు. కంట్రోల్ లేకపోవడం వల్లనే కదా మనకు నచ్చింది జరగట్లేదు మన అన్నప్పుడే కదా కంట్రోల్లో డిప్రెషన్. లేకపోవడం వల్ల. Yes. అదే కదా. అవును. మనకు నచ్చింది జరగట్లేదు, ఆ డిసప్పాయింట్మెంట్ ని మనకి ఎలా హ్యాండిల్ చేయాలో Hmm. రావట్లేదు. గో టు ఎక్సర్సైజెస్. నేను చాలాసార్లు చెప్పాను మేడం, మళ్ళీ తిరిగి తిరిగి గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజులు చెప్తుంది ఏంటి అని అనొద్దు. యూ విల్ రిలీజ్ లాట్స్ ఆఫ్ డోపమైన్ అండ్ ఎండార్ఫిన్స్. ఆ 2 కెమికల్స్ మాత్రమే మన బాడీలో రిలీజ్ అయితే అవి రెండింటిని మనం మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు తిరిగి లైఫ్ లో నుంచి. అంటే మనం ఎందుకు వేరే వాళ్ళ కోసం డిపెండ్ అవ్వాలి? అవును. ఈ థెరపిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్ హూ విల్ హెల్ప్ అస్. ఈ మాటలన్నీ కూడా నేను నేర్చుకుంది ఎక్కడి నుంచి? వాళ్ళ మాటల నుంచే కదా నేర్చుకుంటుంది నేను. అవును. సో విచ్ ఈస్ గుడ్. దే ఆర్ దేర్ ఫర్ మెయింటైనింగ్ ద వరల్డ్. వెరీ బ్యూటిఫుల్. మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. Yes. నువ్వు నారాయణ 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 అంటే నారాయణ అయిపోలేదు, నారదుడు. Yeah. నారదుడు ఎంతసేపు నారాయణ నారాయణ బయటకు చాంటింగ్ చేసినాడు. హీ డిడ్ంట్ బికమ్ దట్ పర్సనాలిటీ. యా, ఆ Yes. స్టోరీ విన్నారా? అంటే ముందు నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకుంటా అంటాడు అనమాట నారదుడు. లక్ష్మిని పెళ్లి చేసుకుంటా అంటే సరే పెళ్లి చేసుకో అనేసి అంటే ముందు నీ అద్దం చూసుకో, నీ ముఖం చూసుకో అని అంటారు అనమాట. వెన్ హీ సీజ్ హిజ్ ఓన్ ఫేస్ హీస్ లైక్ అ మంకీ. ఆయనకైనా మంకీ లాగా కనబడతాడు, కోతిలాగా. అంటే కోతి లాంటి పర్సనాలిటీ అని నాకు నేను ఆల్రెడీ చెప్పుకుంటున్నాను. బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ థింకింగ్. నాకే అంత కాన్ఫిడెన్స్ లేదు. ఐఎమ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫైటింగ్ నేను చేస్తున్నాను సెల్ఫ్ ఎస్టీమ్తోని. నేను అవుటర్కి ఏం చెప్తున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు బీ ఓకే. ఓ नहीं चलेगा. that doesn't work out. ఇనీషియల్ గా కొన్ని రోజులు నడుస్తుంది, నాట్ ఫర్ ద హోల్ లైఫ్ టైమ్. సో మనతో మనం ఒక మంచి ఫ్రెండ్షిప్, బికమ్ సో కంపాషనేట్ విత్ యువర్ సెల్ఫ్. మనకి మనం నచ్చాలి బాబా. డిప్రెషన్ అక్కడి నుంచి వస్తుంది. వెన్ యూ డోంట్ లైక్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ కంప్లైనింగ్ మోర్ అబౌట్ యూ. నీ ఫాల్తూ ఫెలో ఇట్లా చేసినావు. కెన్ యూ సీ ద వే వి టాక్ సో అబ్యూజివ్ థింగ్స్ టు ద సెల్ఫ్. చాలా తిట్టుకుంటారు. బేకార్ కి ఫెలో, స్టూపిడ్ ఫెలో. ఇంకా మంచిగా యూజ్ చేస్తున్నాను. కొంతమంది బూతులు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చెంపలేసుకునే వాళ్ళని కూడా చూస్తాను సంజయ్. బికాస్ దే హేట్ దెమ్సెల్వ్స్. దే కెన్ నెవర్ లవ్ ఎనీబడి అరౌండ్. యా, నాకే నచ్చుతలేను నేనేంది వేరే వాళ్ళు నన్ను ప్రేమించమని ఎక్స్పెక్ట్ చేసేది. ఇన్ దాట్ మూమెంట్ దే విల్ ట్రై టు గివ్ అప్. ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకునేది సూసైడ్, లేదంటే మర్డర్. ఐదర్ యూ కిల్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ కిల్ సంబడి ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. దిస్ ఇస్ నాట్ అలౌడ్. యా, డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే నంబర్ 1 థింగ్, యూ సే యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఫైన్. యా, డిప్రెషన్కి వెళ్ళడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది అయితే పక్కన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా వీళ్ళు ఇక్కడ డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజు నేను చూసాను, వైల్ ఐ వాస్ కమింగ్, అంబులెన్స్ నుంచి వెక్కి వెళ్తున్నారు. సో ఫర్ దట్ ఫ్యామిలీ దట్ ఈస్ అ డిప్రెసివ్ స్టేట్ కదా. ఇప్పుడు వాళ్ళు అంబులెన్స్ లో వెళ్తున్నారు ఒక ప్లేస్ కి అని అంటేనే, వాళ్ళు ఒక ప్లేస్ కి వెళ్తున్నారు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఉంటారో లేదో తెలియదు కదా. యాక్సిడెంట్ అయ్యింది అక్కడ. దట్స్ అ బిగ్ స్టేట్ ఫర్ దెమ్. మరి ఈ టైంలో డిప్రెషన్ అయిపోతుందా మేడం? నీ టైంలో డిప్రెషన్ కాకపోతే ఇంకేం ఫేస్ చేస్తారు? ఆ టైంలో నువ్వు డిప్రెషన్ కాదు ఫేస్ చేస్తుంది, ఇట్స్ అ సాడ్నెస్. డిఫరెన్షియేట్ బోత్. నీకు బాధ వస్తుంది బికాజ్ యువర్ పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ ద అంబులెన్స్, దట్ ఈస్ డిఫరెంట్. డిప్రెషన్ ఈస్ డిఫరెంట్. రెండింటిని క్లబ్ చేయొద్దు. యా, దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ముందు దాన్ని ఏంటో స్టడీ చేయండి. డిప్రెషన్ గురించి కరెక్ట్ గా నాలెడ్జ్ లేకుండా దాని గురించి ఏదో చెప్పేయొద్దు. బయటకు వచ్చే మార్గం తెలియదు మేము చాలా మందికి. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఏదైనా మంచి మార్గం ఉందా? ఒక మనిషితో మాట్లాడాలి సంజయ్. క్రై యువర్, మీలో ఏముందో బాధ ముందు వెళ్ళబుచ్చండి. అది చిన్నదా పెద్దదా, ఇంత చిన్న సమస్య కదా అని ఏం లేదు. మనిషితో మాట్లాడితేనా చిన్నదా పెద్దదా అని తెలుస్తుంది. రైట్? సో టాక్ టు అ పర్సన్. మన దగ్గర కనెక్ట్ అవ్వండి, చూద్దాం. వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. సార్, ఒక మనిషితో మాట్లాడితే పోయేదేముంది? డిప్రెషన్ లో పడ్డ ఒక మనిషిని ప్రతి ఒక్కరు బయటకు తీసుకురాలేరు. మీరు అన్నట్టుగా వాళ్ళకంటూ కొంచెం తెలిసి ఉండాలి. ఏ విధంగా అంటే ఏం చేస్తే వీళ్ళ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ డిప్రెషన్ నుంచి వేరే థాట్ కి మారుతుందన్న ఆలోచన అండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అది మీకు తెలుసు. మరి వాళ్ళ బాధలేనే ఓపిక మీకు ఉందంటారా? ఆఫ్ కోర్స్ అంటే మన దగ్గరకు వస్తే నేను చేసే పని ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ గురించి నేను నేర్పిస్తాను. మనలో ప్రతి ఒక్కరిలోని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి. ముందు వాళ్ళతోని చేపించిన తర్వాత ఓకే, వాళ్ళు ఎక్కడ వాళ్ళని వాళ్ళు ఫర్గివ్ చేసుకోలేదో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఫర్గివ్ చేపిస్తాం. దెర్ ఈస్ అ ప్రాసెస్. టెక్నిక్స్ ఉంటాయి, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. మినిమం 5 సెషన్స్ మనతో పాటు చేశారంటేనా, ట్రస్ట్ మీ, అన్ని సాల్వ్ అయిపోతాయని నేను అలాంటి దొంగ ప్రామిసులు చేయను. బట్ ఎస్, వాళ్ళకు ఒకటి అర్థమైపోతుంది, అంతా నేను చేసుకోవచ్చు.
ఐ కెన్ గెట్ కంట్రోల్ అని మాత్రం ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ కి తీసుకెళ్ళగలం. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. థ్యాంక్ యూ.